దేవతల రాజధాని అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, ఏదైతే రాష్ట్ర ముఖ్య కార్యదర్శుల బంగ్లాల వద్ద మెగా ఇంజనీరింగ్ కంపెనీ నిల్వ చేసినటువంటి పైపులకు నిప్పంటుకొని ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడం జరిగాయి. అగ్నిమాపక శకటాలతో పాటు పోలీస్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. కొద్ది రోజుల కిందటే వెలగపూడి సమీపంలో ఎల్ఎన్టీ కంపెనీకి చెందినటువంటి కోట్ల రూపాయల విలువైనటువంటి హెచ్డిపిఈ పైపులు ఇదే తరహాలోనే మంటల్లో కాలి బూడిదైపోయాయి. అంటే వరుసగా అమరావతిలో జరుగుతున్నటువంటి ఈ ఘటనలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అమరావతిలోనే ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యి అమరావతి అగ్ని ప్రమాదాల వెనుక కుట్ర కోణం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా మాట్లాడాడు. ఒక రాజకీయ నాయకుల పంతాలోనే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఏదైతే గతంలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేపల నూనె కలిసిందని చెప్పేసి మాట్లాడాడు కదా, సేమ్ అలానే. అంటే ఆనాడు మాట్లాడిన దానికి ఎవిడెన్స్ లేదు. తర్వాత ఇంకొంచెం ఇంకా 10 అడుగులు ముందుకేసి ఆ లడ్డూలో కలిపినటువంటి నెయ్యిలో బాత్రూమ్లు కడిగే కెమికల్స్ వాడారని చెప్పేసి కూడా మాట్లాడాడు. అంటే నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేకుండానే, ఎటువంటి ప్రూఫ్స్ లేకుండానే వర్బల్గా ఆయన మాట్లాడడం జరిగింది. సేమ్ అలానే గత కొద్ది రోజుల్లో అమరావతిలో జరిగినటువంటి అగ్ని ప్రమాదాల వెనుక కుట్ర కోణం ఉంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం ఎంతవరకు సమంజసం మనకైతే అర్థం కాదు. ముఖ్యమంత్రి గారు ఏదైనా సరే మాట్లాడేటప్పుడు ఎవిడెన్స్ చూపించాలి. ఇదిగో పలానా చోట అగ్ని ప్రమాదం జరిగింది, ఇదిగో ఇలా జరిగింది, ఇలా అని చెప్పేసి చెప్పాలా, ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఎవిడెన్స్ చూపించాలా, డేటాతో మాట్లాడాలా. చంద్రబాబు నాయుడు గారు జీవితంలో గతంలోనే ఎప్పుడు ఆయన ఎవిడెన్స్ చూపించి మాట్లాడింది లేదు. ఫ్యూచర్లో కూడా అలా ఉంటాడు అనేసి ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే అనేసి అనిపిస్తుంది. అమరావతిలో అగ్ని ప్రమాదాలపై నిగ్గు తేల్చాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న అగ్ని ప్రమాదాల ఘటనలు నిజంగా ప్రమాదాలా లేక వాటి వెనుక కుట్రకోణం ఉందా అనేది వెలికి తీయాలి. వరుస ఘటనలు అవి జరుగుతున్న తీరు చూస్తుంటే కుట్ర ఉందనే అనుమానం వస్తుంది. రాజధానిలో నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించాడు. చూడండి, నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాట, కుట్ర ఉందనే అనుమానం ఉంది. ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడుతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక ముఖ్యమంత్రి అన్న ఇది కూడా మర్చిపెట్టుకున్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటారు. మీరు మీ చుట్టూ అన్ని నిఘా వ్యవస్థలు అన్నీ కూడా మీ చేతిలోనే ఉంటాయి. మీరు ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా కుట్రకోవడం ఉంది అని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో అర్థం కాలే. ఫస్ట్ దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ టీంని వేయండి, తర్వాత దాంట్లో నిగ్గు తేల్చండి, ఏమి వస్తాయో తర్వాత ప్రశ్నలు పెట్టి మాట్లాడి ఇదిగో ఇలా అనేసి మాట్లాడాలి. అంతేగాని ఎటువంటి ఇన్వెస్టిగేషన్ ఉండదు, ఎటువంటి విచారణ చేయరు, ఏ డాక్యుమెంట్స్ ఉండవు, ఎటువంటి ఎవిడెన్స్ ఉండవు. వర్బల్గా ఏది పడితే అది ఇంకేదో విధంగా వైసీపీ మీద బురద జల్లాలి కాబట్టి ఇలా మాట్లాడాడు. వాళ్ళ మీడియా ద్వారా బాగా హైప్ క్రియేట్ చేసుకోవడం, ఎదుటి వాళ్ళ మీద బురద జల్లడం ఇది కామన్గా మారిపోయింది. చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రి కాబట్టి, ముఖ్యమంత్రి స్థానంలో ఉండాలి కాబట్టి ఫ్యూచర్లో ఇంకెప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు ఆ ఎవిడెన్స్ డేటాతో మాట్లాడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా కోరుకునేది ఒకటే, మనం ఏదైనా మాట్లాడుతున్నామంటే ఎవిడెన్స్ డేటా కరెక్ట్గా ఉందా లేదా, చూపిస్తున్నారా లేదా, దాన్ని చూస్తున్నారు తప్ప మనం ఇంకా గతంలో లాగా ఇంకా తప్పుడు మాటలు మాట్లాడుతూ పోతే ఎవరు నమ్మరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా డేటాతో మాట్లాడతాడు. కాకు లెక్కలు చూపిస్తాడు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం లెక్కలు చూపించడమో, లేకపోతే ఇంకేదేదో అన్ని ఫినాన్షియల్ సంబంధించి అన్ని డేటాతో, ఏది మాట్లాడినా సరే డేటాతో ఎవిడెన్స్తో మాట్లాడతాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలకి ఏమీ ఉండవు. ఆయన మైక్ పట్టుకున్నాడంటే ఇంక మాట్లాడేస్తారు అంతే. ఏదో ఒక విధంగా వైసీపీ మీద బురదలే కార్యక్రమం మొదలు పెడేస్తారు.